ఇద్దరి కలయిక. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ముందు వీడియోలో తెలుసుకున్నట్టయితే ఎవరి కోసం చూస్తున్నావు అని అన్నాడు రాజేష్. ఇంకెవరి కోసం, నా పొట్టిదాని కోసం అన్నాడు కిరణ్. పొట్టి అని మొహం చిట్లించుకొని అడిగి, యు మీన్ డ్యాన్స్ టీచర్ అని అన్నాడు రాజేష్. అదే అంటూ తల తిప్పి చుట్టూ చూస్తున్న కిరణ్కి అవినాష్తో మాట్లాడుతున్న మధు కనిపించేసరికి డ్రెస్లో చూసి, నాకు తెలిసే పొట్టి నువ్వు ఇలాంటిదేదో చేస్తావని, అందుకే నా ఏర్పాట్లలో నేను వచ్చాను కదా, నిన్ను ఇలానే నీ ఇష్టాలకి వదిలేస్తే పాడైపోతావు బంగారం అని అన్నాడు. తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం, వినండి. ఇద్దరి కలయిక ఎపిసోడ్ నెంబర్ 30. నిన్ను దారిలో పెట్టడానికి నేనున్నాను కదే, ఇన్ని రోజులు అంటే వెనక ముందు ఎవ్వరూ లేక పాడైపోయావు. ఇప్పుడు అలా కాదు కదా, నీ వెనక ముందు చుట్టూ గాలిలాగా మొత్తం నేనే ఉంటాను. ఇంకా నువ్వు కేవలం నాకు నచ్చినట్లే ఉంటావని నీకు కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పడానికి సంతోషిస్తున్నాను. నీకు చెప్పినా వేస్ట్, ఎటు మనలో ఎలాంటి స్పందన ఉండదు కదా అని అంటూ అలాగే చూస్తూ కూర్చున్న చైర్ స్టూల్ని కాలితోనే లాగి కాళ్ళు దాని మీద పెట్టుకొని ఊపుతూ, ఇప్పుడు ఆ డ్రెస్ని ఎలాగోలా ఖరాబ్ చేసి నీతో నాకు నచ్చిన శారీ కట్టించే మిషన్ స్టార్ట్ చేయాలన్నమాట. అది ఎలా అని అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు కిరణ్. రేయ్, అంతలా ఏం చేస్తున్నావు, కళ్ళతోనే తినేస్తావా ఏంటి అని అడిగాడు రాజేష్. నువ్వు ఆగరా బామ్మర్ది, నాకు బోలెడు పనులున్నాయి, అవి ఎలా చేయాలో ఒక పెద్ద ప్లానింగ్ స్కెచ్ రెడీ చేసుకోవాలి అని అన్నాడు కిరణ్. స్కెచ్? కొంపదీసి మర్డర్ ప్లాన్ చేస్తున్నావా? పాపం రా అని అన్నాడు రాజేష్. రేయ్, దాన్ని మర్డర్ ఎందుకు చేస్తానురా, చేస్తే గీస్తే నా ఇంటికి షిఫ్ట్ చేస్తాను కానీ అని అంటూ రొమాంటిక్గా చూశాడు కిరణ్. వాట్ అన్నాడు రాజేష్. నథింగ్ అంటూ ఫోన్ చూసుకుంటూ బయటికి వెళ్ళాడు కిరణ్. సెట్లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ బర్త్డే అని తెలియడంతో కిరణ్ బ్రెయిన్లోకి ఒక ఈవిల్ ఐడియా వచ్చేసింది. హే అశ్విన్, నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే అని అన్నాడు కిరణ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని హ్యాపీగా నవ్వాడు అశ్విన్. ముందు నీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందాం అంటూ అసిస్టెంట్ వైపు చూశాడు కిరణ్. ఆ చూపుకి అర్థం తెలిసి ఫోన్ తీసి కేక్, డ్రింక్స్ ఆర్డర్ చేశాడు అసిస్టెంట్. అంత పెద్ద హీరో తన బర్త్డే సెలబ్రేట్ చేయడంతో అశ్విన్ గాలిలో తేలిపోయాడు. ఏంటి వాతావరణం కొంచెం తేడాగా ఉంది, ఎందుకైనా మంచిది కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది అని మనసులో అనుకుని కొంచెం దూరంగా సాంగ్ వింటూ మనసులోనే బీట్కి తగ్గ స్టెప్స్ ఊహించుకుంటూ చేత్తో చిటిక చేస్తూ బీట్ని ఎంజాయ్ చేస్తున్న మధుని చూసి కింద పెదవి కొరుక్కుంటూ, చేయి పొట్టి, నువ్వు సాంగ్లో అంత ఇన్వాల్వ్ అయితే కదా సాంగ్ బీభత్సంగా ఉండేది అంటూ కెమెరామెన్కి కాల్ చేసి చిన్నగా ఏదో చెప్పాడు కిరణ్. ఓకే సార్ అని అన్నాడు అతను. ఇంతలో కేక్ రావడంతో అశ్విన్ కేక్ కటింగ్ అయిపోయింది. కిరణ్ కేక్ని తీసి మధు డ్రెస్ మీద పడేలా చేశాడు. నో అని మధు అరిచేసరికి, ఓ సారీ అంటూ తుడుస్తున్నట్లుగా చేస్తూ ఇంకా సగం క్రీమ్ని అంటించాడు కిరణ్. హే, నువ్వు తుడుస్తున్నావా ఇంకా లేనిది రాస్తున్నావా, వదులు, ఛీ, నువ్వు హెల్ప్ చేయొద్దు బాబు అని మధు అరుస్తూ కిరణ్ చెయ్యిని నెట్టేసింది. కానీ కిరణ్ అప్పటికి తన పని కంప్లీట్ చేసేశాడు. డ్రెస్ మొత్తం అలికినట్లు క్రీమ్ పూసేశాడు. మధు హీరోని పట్టుకుని అలా మాట్లాడడం చూసి రాజేష్తో సహా అందరూ షాక్ అయ్యారు. ఆ విషయం మధు కూడా రియలైజ్ అయ్యి, షిట్, ఈడియట్ కావాలని ఇదంతా చేస్తున్నాడు, బుద్ధి లేకుండా అరుస్తూ నేను కూడా అతని ప్లాన్ని బాగా కోఆపరేట్ చేస్తున్నాను, ఇంకా ఇలా చచ్చినా కానివ్వను అని మనసులో అనుకుని క్లీన్ చేసుకోవడానికి వెళ్ళింది మధు లోపలికి. క్లీన్ చేసుకున్నాక మొత్తం తడిచిపోయి బంకగా ఉండడంతో లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శారీ తీసుకువచ్చి, చేంజ్ చేసుకోండి మేడం అని చెప్పడంతో
థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్పింది మధు. ఆవిడ ఒక స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డ్రెస్ చేంజ్ చేసుకుని శారీ కట్టుకొని బయటకు వచ్చిన మధుని చూసి సెట్లో వాళ్ళంతా అలాగే చూస్తూ నిలబడ్డారు. మధుకి ఆ శారీ కాస్ట్ తెలియకపోయినా దాని ఖరీదు మధు ఒంటి మీదకు వెళ్ళేసరికి 10 ఎక్కువైంది. రాయల్గా ఉండడంతో, చాలా రిచ్గా కనిపించడంతో అందరూ తన వైపే చూడటం చూసి, ఏంటి అందరూ నా వైపే చూస్తున్నారు, శారీ సరిగ్గా కట్టుకోలేదా అని అనుకుంటూ వెనక్కి ముందుకి చూసుకుంది మధు. పడి ఏం చేసుకుంటావు, నన్ను అడిగితే నేను చేస్తాను కదా, లేదంటే నా కళ్ళల్లోకి చూస్తే సరిపోతుంది కదా అని అంటూ, పొట్టి సూపర్ ఉన్నావే, ఇలాగే ఇటు నుంచి ఇటే మా ఇంటికి తీసుకెళ్ళిపోయి పర్మనెంట్గా అక్కడే ఉంచేసుకోవాలని ఉంది అని చిన్నగా మధుకి మాత్రమే వినిపించేలా అన్నాడు కిరణ్. తీసుకెళ్ళి ఏమని చెప్తావు, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తావు, బయట వాళ్ళకి ఏమని చెప్తావు అని అంటూ కళ్ళెగరేసి అడుగుతూ రెట్టించి అడిగింది మధు. ఓ, మన రిలేషన్కి ఒక పేరు పెడితే నీకు నాతో రావడానికి ఏ ప్రాబ్లం లేదన్నమాట అని అన్నాడు కిరణ్. ఆ మాట విని కిరణ్ వైపు షాకింగ్గా చూసింది మధు. చెప్పవే, ఏం ప్రాబ్లం లేదా నాతో ఉండటానికి అని కిరణ్ అడిగాడు. మధు ఏం మాట్లాడకుండా నిలబడ్డం చూసి, మాట్లాడవేంటే అని అడిగాడు కిరణ్. నాకు నీతో వాగటానికి టైం లేదు, ప్రాక్టీసులకి టైం అవుతుంది అంటూ వెళ్ళిపోబోయింది మధు. వెళ్తున్న మధు చెయ్యి పట్టుకొని దగ్గరకు లాక్కొని, అక్కడికి నేను వచ్చే వరకు ఏం స్టార్ట్ కాదు కానీ నువ్వు చీరల్లో ఏముంటావే పొట్టి అంటూ కళ్ళతో స్కాన్ చేశాడు కిరణ్. నీ కళ్ళు నీ మీద పడ్డాయేంటి అని అడిగింది మధు. ఏం చేయను నా కళ్ళని, శారీస్, నీ జడ, నీ పూలు అంటూ కింద నుంచి పైకి చూసి నవ్వుతూ లోపల నుంచి పెదవి కరుక్కున్నాడు కిరణ్. ఇడియట్ అని చిన్నగా కోపంగా అంది మధు. నువ్వు తిడుతుంటే నాకేంటే, ఈవినింగ్ రమ్మని పిలుస్తున్నట్టుంది అని అన్నాడు కిరణ్. కొవ్వు పడితే అలాగే ఉంటుందిలే అని అంది మధు. ఓ అవునా, నీకు కొవ్వు పట్టిందా, ఓకే ఓకే, ఇలా కూడా బాగున్నావులే అని అన్నాడు కిరణ్. ఇంతలో రాజేష్ అక్కడికి వచ్చి, రే నీకోసం ప్రియా వచ్చింది అన్నాడు. వాట్ అని అన్నాడు కిరణ్. నీకు టైంపాస్ కావడానికి నీ జిఎఫ్ వచ్చింది కదా, ఇంకా మమ్మల్ని వదిలే అంది మధు. జిఎఫ్ అని అందంగా నవ్వి, అలాంటి పదార్థం నా లైఫ్లో లేదే పొట్టి, అయినా ఎవరైనా వస్తే నిన్ను వదిలేస్తా అని ఎలా అనుకున్నావు, నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని మధు చెవులో హస్కీ వాయిస్తో చెప్పి అక్కడ నుండి వెళ్తూ కన్ను కొట్టాడు కిరణ్. మరోవైపు ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి హలో అని అంది మిస్సెస్ ముఖేష్. రిధిమ ఏడుస్తూ మమ్మీ అని పిలిచింది రిధిమ. ఏమైంది బేబీ అని కంగారుగా అడిగింది మిస్సెస్ ముఖేష్. మమ్మీ నువ్వు హైదరాబాద్ రా మమ్మీ, ఈ సుమంత్కి రాను రాను నా మీద ప్రేమ తగ్గిపోతుంది, ఎంతసేపు ఆ ఆర్యాన్ని సాహితీని బయటకు తిప్పుతూ నాతో అస్సలు టైం స్పెండ్ చేయడం లేదు, పైగా ఆ ముసలోడు మా మామకి రోజు ఫోన్ చేసి శారీలు చెప్తూ వాళ్ళతో కలవడానికి ట్రై చేస్తున్నాడు, అలాగే మళ్ళీ ఆ అనుపమకు కూడా దగ్గరైతే నేను నా బాబు ఏమైపోవాలి మమ్మీ అని ఏడ్చింది రిధిమ. సుమంత్ అలా ఎలా ఇగ్నోర్ చేస్తాడు, నేను మీ డాడీ ముందు నుంచే చెప్తూనే ఉన్నాం కదా, ఈ పెళ్ళి వద్దని, ప్రేమ ప్రేమ అని మా నోరు మూయించావు, ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అని అంది మిస్సెస్ ముఖేష్. మమ్మీ నువ్వు కూడా అలా అంటే నేనేం చెయ్యాలి, సూసైడ్ చేసుకోవడం తప్ప అని అంది రిధిమ. హే నువ్వెందుకు సూసైడ్ చేసుకుంటావు, ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నేను నీతో మాట్లాడను, ఓకే, నేను హైదరాబాద్ వస్తున్నాను అని అనింది మిస్సెస్ ముఖేష్ రిధిమతో. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్, త్వరగా రా మమ్మీ, నాకు పిచ్చి పట్టేలా ఉంది, ప్లీజ్ ఈ విషయం డాడీకి చెప్పకు, నాకు హెల్ప్ చేయకపోగా ఇంకా సుమంత్ని సపోర్ట్ చేస్తాడు, ఆయనకు కూడా సొంత వాళ్ళకంటే బయట వాళ్ళ మీదే ప్రేమ ఎక్కువ, తన పిల్లల్ని చూడకుండా ఎలా ఉంటాడు అని తిరిగి నన్నే బ్లేమ్ చేస్తారు అని అంది రిధిమ. ఓకే ఓకే, మీ డాడీకి ఏం చెప్పను కానీ ఇప్పుడు అర్థమైందా, రెండో పెళ్లివాడిని, అందులోనూ పిల్లలు ఉన్నవాడిని నేను నీకు హస్బెండ్గా ఎందుకు వద్దన్నానో అని అంది మిస్సెస్ ముఖేష్. మమ్మీ ఇప్పుడు అయిపోయిన వాటిని తవ్వుకుంటే ఏం ప్రయోజనం చెప్పు, ఇప్పుడు
ఇప్పుడు జరగాల్సింది చూడు, సుమంత్ మళ్ళీ నా గ్రిప్లోకి వచ్చే ఐడియా ఇవ్వు అని అంది రిధిమ. ఓకే, నేను ఎప్పుడు బయలుదేరుతానో నీకు కాల్ చేస్తాను అని అంది మిస్సెస్ ముఖేష్. ఓకే మమ్మీ, బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి ఉఫ్ అని రిలాక్స్ అవుతూ ఇంకా అంత మా మమ్మీయే చూసుకుంటుంది, నవ్ ఐ యామ్ హ్యాపీ అంటుంది రిధిమ. మరోవైపు తన క్యాబిన్లో వెయిట్ చేస్తున్న ప్రియాని చూసి హాయ్ అని అన్నాడు కిరణ్. ఫోన్ చూస్తున్న ప్రియా తల ఎత్తి హాయ్ కిరణ్ అని అంది. ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగాడు కిరణ్. లేదు, నాకు వెళ్ళాలనిపించలేదు, ప్రజెంట్ నాకు వర్క్ చేసే మూడ్ లేదు, అందుకే అని అంది ప్రియా. వర్క్ చేయాలని ఎవ్వరూ ఆరాటపడిపోరు ప్రియా, అందరికీ లైఫ్ని ఏం పని పాట లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే ఉంటుంది, కానీ తప్పదు, అందుకే పొద్దున్నే లేచి పరుగులు పెడతాం అని అన్నాడు కిరణ్. ఐ నో, బట్ ఈరోజు మూడ్ లేదు, మొన్న నా బర్త్డే పార్టీకి రాలేదు అని అనింది ప్రియా. ఆ రోజు నాకు హెల్త్ బాగాలేదు, రాజేష్ చెప్పలేదా అని అడిగాడు కిరణ్. ఫోన్ చేసి విష్ చేయడానికి కూడా హెల్త్ బాగోలేదా అని అడిగింది ప్రియా. కిరణ్ సమాధానం చెప్పేలోపు సార్ రిహార్సల్స్కి అంతా రెడీ అయ్యింది అని అసిస్టెంట్ చెప్పడంతో ఓకే వస్తున్నాను అని అతడికి చెప్పి వెళ్తూ మాట్లాడుకుందామా అంటూ ప్రియా వైపు చూశాడు కిరణ్. సరే అని అన్నట్టుగా తల ఊపి పైకి లేచింది ప్రియా. ప్రాక్టీస్ రూమ్కి రాగానే కిరణ్ పక్కన ఉన్న ఆమెను చూసి ఓ ప్రియా అంటే ఈవిడేనా అని మనసులో అనుకుంది మధు. ఇంతలో కిరణ్ చూడటంతో తల తిప్పేసుకుంది. మొదటిసారి మధుని చూసింది ప్రియా. కాస్ట్లీ శారీలో అందంగా మెరిసిపోతున్న మధుని చూసి ఈ కొత్త క్యాండిడేట్ ఎవరు అని మనసులో అనుకొని కిరణ్ వైపు చూసింది. కిరణ్ చూపులు మధు మీద లాక్ అయి ఉండడం చూసి ఓ ఈవిడ గారేనా ప్రెజెంట్ నీ గర్ల్ ఫ్రెండ్, నీ బెడ్మేట్ అని మనసులో తిట్టుకుంది ప్రియా. సాంగ్ ప్లే అవుతూ ఉండగానే ఒకసారి మధు హీరోయిన్కి చేసి చూపించింది. అదేంటి తనకి చూపిస్తే మరి నాకెవరు చూపిస్తారు అని సీరియస్గా అడిగాడు. అవినాష్ వైపు ఒక చూపు చూశాడు కిరణ్. దానితో అవినాష్ కాస్త వెనక్కు తగ్గి సైలెంట్గా నిలబడ్డాడు. నువ్వని మాత్రం చెప్పకు అవినాష్, అనవసరంగా నా చేతిలో చచ్చిపోతావు అని మనసులో అన్నాడు కిరణ్. ఆ చూపులు వాటి అర్థాలు తెలిసి మధు గారు ప్లీజ్ సార్కి కూడా మీరే చేయించండి అని అన్నాడు అవినాష్. అదేంటి అవినాష్ గారు, మేడంకి నేను సార్కి మీరు అనుకున్నాం కదా అని అడిగింది మధు. మేడం, బట్ నేను స్టెప్స్ కన్ఫ్యూజ్ అయ్యేలా ఉన్నాను, ఇంకా ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు అనుకున్నవి వచ్చేలా లేవు, ప్లీజ్ సార్కి కూడా అని అంటూ రిక్వెస్ట్ చేశాడు అవినాష్. ఆ మాటలు విని అవినాష్ నిస్సహాయత చూసి ఓకే ఓకే అండి, డోంట్ వరీ, నేను చూసుకుంటాను అని అంది మధు. థ్యాంక్ యూ మధు గారు అని అవినాష్ హీరోయిన్ దగ్గరకు వెళ్ళాడు. మధు కిరణ్ దగ్గరికి వచ్చి సూటిగా చూస్తూ ఆర్ యూ రెడీ అని అడిగి కొద్దిగా గ్యాప్ ఇచ్చి సార్ అని అంది మధు. పుట్టి, నువ్వు పక్కన ఉంటే నేను 24/7 దేనికైనా రెడీగా ఉంటాను అని చిన్నగా చెప్తూ షర్ట్ బటన్స్ తీస్తున్న కిరణ్ని చూసి హే ఏం చేస్తున్నావు అంటూ కిరణ్ బటన్స్ మీద కంగారుగా 2 చేతులు అడ్డుగా పెట్టింది మధు. ఆ టైంలో మధు ఏమనుకుంటుందో కిరణ్కి తెలుసు కాబట్టి చిన్నగా నవ్వి నువ్వు అనుకునేది కాదులేవే పొట్టి, ఇంకా షర్ట్ తీస్తే అందుకే అనుకుంటావేమో, ఓయ్ నాది డర్టీ మైండ్ అంటావు కానీ నువ్వు నాకంటే ముదురువే అని చిన్నగా టీజింగ్ వాయిస్తో అన్నాడు కిరణ్. షట్ యువర్ మౌత్, షర్ట్ తీసి ప్రాక్టీస్ చేయాల్సిన స్టెప్స్ ఏమీ లేవు, నువ్వు మరీ ఓవర్ చేసి ఇక్కడ ఫ్యాషన్ షో చేయకు అని అంది మధు. నోరు ముయ్యవే పొట్టిదానా, నాకు ఫ్యాషన్ షో చేయాల్సిన అవసరం ఏముంది బేబీ, మనం అపీరెన్స్ చాలు, ఫ్యాన్స్ అలా ఫ్లాట్ అయిపోవడానికి, షర్ట్ తీస్తుంది చెమటికి షర్ట్ పాడవకుండా ఉండటానికి అంటూ మిగిలిన బటన్స్ కూడా తీసేసరికి లేడీ అసిస్టెంట్ వెనక షోల్డర్స్ మీద నుంచి షర్ట్ తీసుకొని వెళ్ళడం చూసి కిరణ్ కళ్ళెగరేస్తూ మధు వైపు చూసి నా నుంచి తప్పించుకోవాలని చూస్తావే, నీ పొట్టిదానికి పుట్టెడు బుద్ధులు ఉంటాయి, అవన్నీ నా దగ్గర యూజ్ చేస్తే ఎలా అని అన్నాడు కిరణ్. షర్ట్ లేకుండా నిలబడ్డ కిరణ్ని చూసి మొహం తిప్పుకుంటూ
అందరూ చూశారులే పద అని అంది మధు. చూడనివ్వవే, మరీ కుళ్ళుకుంటున్నావు, వాళ్ళు చూస్తే చచ్చిపోయేలా ఉన్నావుగా అని అన్నాడు కిరణ్. వాళ్ళు నిన్ను చూస్తే నాకేం కుళ్ళు, షర్ట్ కాకపోతే ప్యాంట్ కూడా తీసుకో, ముందు మాత్రం ప్రాక్టీస్ చేయి అని అంది మధు. ఓకే అంటూ ప్రాక్టీస్ స్టార్ట్ అవ్వగానే కిరణ్ కెమెరామ్యాన్ వైపు చూశాడు. అతను తల ఊపి వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. కిరణ్ వన్ టైం లెర్నర్ అని తెలిసినా పర్ఫెక్షన్ కోసం చూపిస్తున్న మధు వైపు చూసి చెయ్యి తీసుకొని రౌండ్గా మూన్ వింగ్స్ లాగా తిప్పి తను చూపించిన స్టెప్స్ని యాజ్ టీజ్గా వేస్తూ హీరోయిన్ని వదిలేసి మధునే హీరోయిన్ అన్నట్లుగా చేయడంతో మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూగా చేస్తూ కిరణ్ మీద వాలే సీన్ రాగానే 2 చేతులతో పట్టుకుంటూ రియల్ కపుల్లాగా చేయడంతో అందరూ వాళ్ళ పనులు ఆపేసి వీళ్ళని నోరు తెరిచి చూడడం స్టార్ట్ చేశారు. సాంగ్ కంప్లీట్ అవ్వగానే కెమెరామెన్ ఓకే అంటూ థంబ్ ఫింగర్ చూపించడంతో కిరణ్ తల ఊపాడు. అందరూ క్లాప్స్ కొట్టడంతో ఇద్దరు ఒకరినొకరిని చూసుకొని పర్ఫెక్ట్ అంటూ పొగడడంతో అప్పుడు రియాలిటీలోకి వచ్చింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఇంతకీ మధుతో ఎందుకు చేశాడు కిరణ్? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకీ మధు వేసిన డ్యాన్స్ని మూవీలో పెడతారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో.